హాయ్ ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో మనకు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించినటువంటి చిన్న క్లారిటీ మీకైతే ఈ వీడియో ద్వారా ఇస్తాను. చాలా బ్రీఫ్గా చూసినట్లయితే మనకు ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, రెండోది వచ్చేసి రెడ్ కలర్. సో అసలు గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ ఎప్పుడు ఏర్పడతాయి అండ్ రెడ్ కలర్ ఎప్పుడు ఏర్పడతాయి చూసినట్లయితే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గ్రీన్ కలర్ అనేవి మనకు మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఏర్పడతాయి బ్రీఫ్గా. అదేవిధంగా డౌన్ సైడ్ మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఈ క్యాండిల్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయి అని అంటే ఇక్కడ బయ్యర్స్ మరి ఎక్కువ మంది ఉన్నారు, అంటే స్టాక్ కొనుగోలుదారులు ఎక్కువ ఉన్నారు, బయ్యర్స్ దీన్ని మరి అప్ సైడ్ మూవ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం. ఇక ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి కనుక మనకు రెడ్ కలర్లో ఉన్నాయంటే ఇక్కడ సెల్లర్స్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉన్నది అని అర్థం అనమాట. అంటే సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మరి అది డౌన్ సైడ్ అనేది మూమెంట్ అవుతుందన్నమాట. ఇక వీటిని మనము ఒకసారి చూద్దాం. ఈ క్యాండిల్ స్టిక్లో మనకు క్యాండిల్ స్టిక్లో మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఈ బాక్స్ ఏదైతే ఉందో, రెడ్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో, సో దీన్ని బాడీ అంటారు. సో ఈ ప్రాంతాన్ని బాడీ అంటారు, దీన్ని విక్స్ అంటారు. ఈ సన్నని గీత ఏదైతే ఉందో మనకు అది విక్స్ అనమాట. ఇక్కడ కూడా ఉంది. ఈ రెండు సన్నని గీతలు ఏవైతే ఉన్నాయో వీటిని విక్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్లో మనకు ఒక క్యాండిల్ స్టిక్ అనేది మనకు టైం ఫ్రేమ్ బట్టి మరి అది ఏర్పడుతుంది అనమాట. అంటే ఇది ఒక టైంలో ఏర్పడినటువంటి అప్ అండ్ డౌన్స్, అంటే అది ఆ పాయింట్స్ ఎక్కువ అంటే పెరిగాయా తగ్గాయా, లేదంటే దానికి ఒక ప్రైస్ పెరిగిందా తగ్గిందా, ఎట్ ఏ టైం సర్టన్ టైం పీరియడ్లో మనకు ఏర్పడేదే క్యాండిల్ స్టిక్ అనమాట. ఇక్కడ మనకు ఈ క్యాండిల్ స్టిక్లో మనకు ఇది రెడ్ కలర్లో ఉన్నది ఎప్పుడు కానీ పైన స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట, క్లోజింగ్. ఒక టైం ఫ్రేమ్లో, అంటే అది 10 minutes కావచ్చు, లేదా 15 minutes కావచ్చు, 1 hour కావచ్చు, లేదా 1 day కావచ్చు, 15 days కావచ్చు, 1 week కావచ్చు, 1 month కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఏర్పడేది మనకు స్టార్ట్, ఇక్కడ ఏర్పడేది ఎండ్. అయితే ఈ రెండు పాయింట్స్ అనేది హయ్యర్ లోయర్ పాయింట్స్ అనమాట. సో ఆ టైం ఫ్రేమ్లో మనకు అవి హయ్యర్ లోయర్ పాయింట్స్. అండ్ ఈ రెండు వచ్చేసి మనకు ఈ బాడీ వచ్చేసి మనకు సో అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. సో అది నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒకటి గ్రీన్ కలర్ మీకు చూపిస్తాను. సో ఇది తీసుకుందాం మనం. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే సో ఇది మనకు ఇది వచ్చేసి సో ఓపెన్ అనమాట, అండ్ ఇది వచ్చేసి మనకు క్లోజ్. ఓకే, ఇది వచ్చేసి ఓపెన్. సో ఇవి రెండు వచ్చేసి విక్స్ మనకు, అంటే ఇది హై, ఇది లో. అంటే ఒక క్యాండిల్లో మనకు ఒక టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇది ఆ టైం ఫ్రేమ్లోనే లో పొజిషన్ అండ్ ఇది హై పొజిషన్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకు క్యాండిల్ స్టిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.